హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడు ఒకేలాంటి ఆలు ఫ్రై తిని బోర్ కొడుతుందా? అయితే ఇలా ట్రై చేయండి. చపాతీ, రైస్ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఆలు ఫ్రైని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఎక్కువగానే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్‌ని బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆలు ముక్కలైతే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద వీటి మొత్తాన్ని కలుపుతూ ఆలు ముక్కలు ఒక 90% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముక్క అనేది చితికిపోకూడదండి. కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది. అదే మీరు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ముక్క అనేది చితికిపోతుంది. వీటిని మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి హై ఫ్లేమ్ మీద ఒక 90% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని తీసుకొని ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటి మొత్తాన్ని ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్ నుంచి సగం ఆయిల్‌నైతే తీసుకొని పక్కనుంచుకుంటున్నాను. ఆలు ఫ్రై కోసం ఇంత ఆయిల్ అయితే మనకి అవసరం లేదండి. అందుకని సగం ఆయిల్ తీసుకొని పక్కనుంచుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన ఆయిల్‌లో పోపైతే వేసుకుంటున్నాను. దీనికోసం 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలైతే వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఇవైతే ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలానే సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇందులోని పచ్చి బఠానీ కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్‌గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆలు ముక్కలనైతే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం మగ్గుతాయండి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్టు, ఇందులోనే మీ తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. అలానే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా కూర మొత్తానికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరోసారి కూర మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఆలు ఫ్రైని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.